ఇది ఏకదంతం మహాకాయం తప్తకాంచన సన్నిభం లంబోదరం విశాలాక్షం వందేహం గణనాయకం వందేహం గణనాయకం. దేశవ్యాప్తంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాల శతాబ్ది ఉత్సవాల సందర్భంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న హిందూ సమ్మేళనాల్లో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం జరగడము, ఇక్కడ వేంచేసి ఉన్న సమస్త హిందూ భక్తులకు, హిందూ భగవద్ బంధువులకు, మహిళలకు, పిల్లలకు, యువకులకు, వివిధ క్షేత్రాల బాధ్యత నిర్వహిస్తున్న పెద్దలు సత్యంజీ గారు, ఇంకా అలాగే వివిధ క్షేత్రాల ప్రముఖులందరికీ కూడా ఆ జగన్మాత యొక్క ఆశీస్సులు అందిస్తూ ఈరోజు కార్యక్రమాన్ని మనం ప్రారంభిస్తాం. ఈరోజు భారతదేశం యొక్క స్థితిగతులను మనం చూసినట్టయితే దాదాపు 100 సంవత్సరాల క్రితం స్వామి వివేకానందుల వారు నా భవిష్యత్ భారతదేశమా అని చెప్పి దాని గురించి వారు ఆనాడే కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. భారతదేశం ఒక కొత్త మూసలో వచ్చిన స్వామి వివేకానందుల వారిని దర్శించింది. మనకు ఋషులు, మునులు, యోగీశ్వరులు అంటే అరణ్య ప్రాంతాలకే పరిమితమై స్వీయ ముక్తి గురించి, స్వీయ మోక్షం గురించి ప్రయత్నించే వాళ్ళని చూసాము. కానీ మునుపెన్నడు లేని విధంగా వివేకానందుల వారు ఆత్మన్నో మోక్షం జగదిదాయచ, సంఘ మోక్షంతో పాటు మన మోక్షం, ఎప్పటి వరకైతే చిట్ట చివరి భారతీయునికి ముక్తి పొందలేరో అంతవరకు కూడా నాకు ముక్తి అవసరం లేదని చెప్పిన గొప్ప దార్శనికుడు స్వామి వివేకానందుల వారు. వారు అంటారు, భారతదేశం యొక్క జాతీయ ఆదర్శాలు రెండే, త్యాగము మరియు సేవ. ఈ 2 విషయాలలో దేశం, మన దేశీయులు తనను రూపుదాల్చుకుంటే ఏదైతే స్వామీజీ కలలు కన్నారో అది మనం సాకారం చేసే పరిస్థితి ఏర్పడుతుంది. స్వామీజీ అంటారు, త్యాగోర్ సేవ ధర్మ హమారా భావి ఉజ్వల భారత్క. మనం త్యాగం చేయలేప్పటికీ కూడా, చేయలేకపోయినా అత్యున్నతమైన త్యాగాన్ని మనము మన స్థితికి దిగజార్చవద్దన్నమాట. త్యాగం ఎప్పుడు కూడా ఉన్నతమైన స్థితిలో ఉంటుంది. ఈరోజు మనం అందరం కూడా త్యాగం యొక్క ఫలితాన్ని అనుభవిస్తున్నాం. మీకు తెలుసు, దేశాన్ని రక్షించే దేశ సైనికులు, త్రివిధ దళాల రక్షకులైనటువంటి మన సైనికులు సియాచిన్ గ్లేసియర్లో -15, -20 సెల్సియస్ ఉష్ణోగ్రతలు ఉన్న, గడ్డగట్టే చలిలో ఉన్న, కేవలం వాళ్ళు మన దేశం పైన ఉన్న భక్తి, దేశవాసులకు సేవ చేస్తున్నామన్న ఒక ఉన్నత ఆశయంతో వాళ్ళు అక్కడ జీవితాన్ని పన్నంగా పెట్టి ఆ త్యాగం యొక్క ఫలితాన్ని మనం అనుభవిస్తున్నాం. మన ఈ తరానికి తెలుసో లేదో కానీ భారతదేశాన్ని రక్షించడానికి కొన్ని తరాలు వాళ్ళ వంశమే త్యాగమయ జీవితాన్ని గడిపింది. మనకు ఇప్పుడు మన చిత్ర కథానాయకుల పేర్లు తెలుసు తప్ప ఈ దేశాన్ని గురించి తమ జీవితాలను త్యాగం చేసి వంశ పారంపర్యంగా 2 తరాలు 3 తరాలు కూడా త్యాగం చేసిన ఆ మహనీయుల గురించి, ఆ చరిత్ర గురించి మన పిల్లలకు కానీ మనకు కానీ చాలా మటుకు తెలియదు. మీకు తెలిసే ఉంటుంది, మహారాణా ప్రతాప్ అనే ఒక శూరవీరుడు, వారి తండ్రి యొక్క పేరు కూడా చాలా మటుకు మనకు తెలియదు, వారి తాతయ్య యొక్క పేరు కూడా మనకు తెలియదు. వారి యొక్క తండ్రి పేరు మహారాణా సాంగా, వారి యొక్క తండ్రి పేరు
మహారాణా కుంభ, ఈ 3 తరాలు రాజపుత్ర రాజులు, ఈ బహుమని సుల్తానులు, ముష్కరులు, మొఘలాయులు రాకుండా 3 తరాలు వాళ్ళ జీవితాలని మన కోసం అడ్డుకట్టగా ఒక గోడలాగా నిలబడ్డారు వాళ్ళు, ది గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా లాగా. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ వీళ్ళ యొక్క బలిదానం మొన్ననే మార్చి 23న ఆ బలిదాన దివస్ జరిగింది. మనం ఎప్పుడైనా ఆలోచించాం ఆ విధంగా? ఎంతోమంది, మనం కొద్దిమంది పేర్లు మాత్రమే వింటున్నాం, మనం కేవలం పుస్తకాలలో వక్రీకరించిన చరిత్రలో. మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, కేవలం 2-3 వల్లనే చరిత్ర కాదు, వందలాది మంది యొక్క బలిదానం వలన మనం ఈరోజు స్వాతంత్రం యొక్క స్వేచ్ఛ వాయులు అని పిలుస్తున్నాం. మన యువకులు ఎటువైపు వెళ్తున్నారు? మనం ఎప్పుడన్నా సంస్కార శిబిరం మన ఇంటి నుండే బయలుదేరాలి. మన పిల్లలు ఎప్పుడన్నా మనం నేర్పించామా ఆ సంస్కారము, ఆ సభ్యత, దేశం గురించి, సమాజం గురించి మనం ఏమిస్తున్నాం? దేశం నాకేమిచ్చింది, సమాజం నాకేమిచ్చింది అని కాకుండా మనం సమాజానికి ఏమిస్తున్నాం, మనం దేశానికి ఏమిస్తున్నాం. కాబట్టి ఎక్కడైనా మనం పూజలు చేస్తున్నాము, పునస్కారాలు చేస్తున్నాము, నోములు చేస్తున్నాము, వ్రతాలు చేస్తున్నాము, సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నాము. స్వామీజీ అంటారు, ఎప్పుడైనా మన గురించే మనం కోరుకోవద్దు, సంఘం గురించి, దేశం గురించి, ధర్మం గురించి. ఎప్పుడైనా మన గుండె మీద మనం ఎప్పుడైనా చెయ్యి వేసుకొని ఎప్పుడైనా మనం ఇట్లా సంకల్పం చేశామా, ఒక అయ్యప్ప స్వామి పూజకు కానీ, ఒక కేదారేశ్వర నోముకు కానీ, ఒక సత్యనారాయణ స్వామి వ్రతం కానీ, నా దేశంలో ఒక ఆడబిడ్డ కూడా లవ్ జిహాద్కి గురి కావద్దు, నా ఆడబిడ్డల మాన ప్రాణాల గురించి నేను ఈ దీక్ష చేస్తున్నా, ఈ హనుమాన్ దీక్ష అని మనం అనుకున్నామా ఎప్పుడన్నా? నా దేశంలో నా గుడులు, నా గోపురాల పైన దాడి జరగద్దు, అందుకు నేను దీక్ష తీసుకుంటున్నా అయ్యప్ప మాల, అందుకు నేను శబరికొండ వెళ్తున్నానా? ఇట్లాంటి అత్యున్నతమైన ఆసేతు హిమాచలం మన హృదయ వైశాల్యం కావాలి. ఒక సముద్రానికైనా అటొక గట్టు ఇటొక గట్టు ఉంటుంది. మన స్వభావం ఎట్లుండాలంటే ఆకాశం మాదిరి విశాలంగా ఉండాలి. చతుసముద్ర పర్యంతం విశాలంగా చాచి, సోదర మొదట నువ్వు. వివేకానందుల వారు ఆధ్యాత్మికతకు ఒక కొలమానం చెప్తారనమాట, ఒక కొలత. ఒక ట్రైన్లో ఒక గర్భిణీ స్త్రీ నించొని ఉంటుంది, ఒక వృద్ధుడు నించొని ఉంటాడు, ఒక కుంటివాడు నించొని ఉంటాడు, ఒక వయసున్న పిల్లాడు మాత్రం కూర్చొని ఉంటాడు. వాళ్ళు ముగ్గురు బాధపడుతున్నా, నిలవలేకున్నా. కానీ అంటారు స్వామీజీ, వాడు ఏమైనా కానీ ఆధ్యాత్మిక పరుడు కావాడు. ఆధ్యాత్మికత మనకి ఏం నేర్పిస్తుంది అంటే ఒకటే మాట చెప్తుంది, సోదరా నేను కాదు నువ్వే, నేను కాదు నువ్వు అన్నప్పుడే మనం ఆధ్యాత్మిక పరులం. మొదట నేను తింటాను, మొదట నేను కూర్చుంటాను, మొదట నేను సౌఖ్యంగా ఉంటాను. వివేకానందుల వారిని ఒక వ్యక్తి అడగడం జరుగుతుంది, స్వామీజీ భగవద్గీత మేము ఎప్పుడు చదవలేదు పూర్తిగా, భగవద్గీత యొక్క సారాన్ని ఒక మాటలో మాకు చెప్పడానికి ప్రయత్నం చేయండి. సరే అంటారు. ఆయన అంటారు, త్యాగే నైక అమృతత్వ మానసు. ధనం వలన కాదు, సంతానం వలన కాదు, స్నేహితుల వలన కాదు, భూమి వలన కాదు, భక్తి వలన. ఎవడు ఆధ్యాత్మిక పరుడో వాడు త్యాగశీలుడై ఉండాల్సిందే. మనం ఈరోజు త్యాగం చేయలేకపోవచ్చు. మీరు 50వ సంవత్సరంలో వచ్చినా, 60వ సంవత్సరంలో వచ్చినా, 70వ సంవత్సరంలో వచ్చినా, మనము ఏ రోజు ఒక్కసారి కూడా గుడికి పోకపోయినా, తీర్థయాత్రలు చేయకపోయినా, గంగాది స్నానాలు చేయకపోయినా, మనం త్యాగమయమైన జీవితం గడిపినప్పుడు, ధర్మాత్మలమైనప్పుడు, నైతిక వర్తన మనలో ఉన్నప్పుడు ఆ పరమేశ్వరుడే మనలో ఉంటాడు. ఇంకొక విషయం, భగవంతుణ్ణి మనము ఈశ్వర సర్వభూతానం అని భగవంతుడు కులమన్నం లేదు. ఇందు గలడు అందు లేడు సందేహం వలదు, ఎందెందు చూచినా అందందే గలడు చక్రి అన్నట్టు భగవంతుని మనం దర్శించాలనుకున్నప్పుడు ఒక పక్షిలో, ఒక జంతువులో, ఒక కుక్కలో, ఒక ఆవులో కూడా భగవంతుని చూచాడు. ఈ ఎండాకాలము మనం చల్ల నీళ్ళు తాగుతున్నాము, చక్కగా తింటున్నాము, మన సమీపంలో ఎన్నో ప్రాణులు ఉన్నాయి, క్షుద్బాధతో అలమటిస్తున్నాయి. ఎప్పుడన్నా మనము
మన వీధిలో ఒక కుక్కకు ఇంత ఆహారమో జలమో, ఒక పక్షికి జలమో ఇవ్వడం కూడా భగవద్ దర్శనమే. ఎవరి యొక్క మానసము సర్వత్రా భగవంతుని దర్శిస్తాడో వాడు మాత్రమే ఆధ్యాత్మిక పాటు. అంతే తప్ప చిరుతపులికి ఎన్ని మచ్చలు ఉన్నాయో అన్ని బొట్లు ధరించి విశేషమైన చిహ్నాలు ప్రదర్శించడము ఆధ్యాత్మికత కాదు. మనము ఎన్నో దేవాలయాన్ని దర్శిస్తున్నాము. మొన్న వైకుంఠ ఏకాదశి రోజు నేను చూసిన ఒక వైష్ణవ ఆలయంలో దాదాపు 5 కిలోమీటర్ల దూరం వరకు భక్తులు నిల్చొని ఉన్నారు. కానీ నేను చాలా చోట్ల గమనించిన, మనం దేవాలయంకి వెళ్తున్నాము, వేలాది మంది వెళ్తున్నాము, 5 కిలోమీటర్ లైన్ ఉన్నది. తిరుపతిలో అయితే విసిగేస్తే చాలదు, లక్షలాది మంది ఉంటారు. అదే హిందువుల మనము దేవాలయం పైన దాడి జరిగినప్పుడు, మన ఆరాధ్య మూర్తుల పైన దాడి జరిగినప్పుడు ఎక్కడ హిందువు ఉండలేరు. పిడికెడు మంది 20-30 విహెచ్పి కార్యకర్తలు, బజరంగ్ దళ్ కార్యకర్తలు, మనమందరం కూడా హృదయం పైన చేయి వేసుకొని ఒకసారి మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఒక విషయం మీరందరూ కూడా స్వామీజీ మాటను మీరు గుర్తు పెట్టుకోవాలి. ఈరోజు ఉట్టి చేతులతో వెళ్ళొద్దు. నా దేశం ముందు, నా ధర్మం ముందు, మిగతావన్నీ తర్వాతే. ఒకసారి ఉచ్చ స్వరంతో చెప్పండి, నా దేశం ముందు, నా ధర్మం ముందు, మిగతావన్నీ తర్వాతే. ఈ విధమైన సంకల్పంతో మన ముందుకు వెళ్ళినప్పుడు మన దేశము, మన ధర్మము, మన వైభవము, మన తీర్థక్షేత్రాలు, మన మఠ మందిరాలు అన్నీ కూడా నిలిచి ఉంటాయి. అట్లా కాకుండా బాబు ఎగ్జామ్ ఉన్నది, నేను ఊరికి వెళ్తున్నాను అనుకున్నప్పుడు మన అస్తిత్వం పైన దాడి జరుగుతుంది, మన ఆరాధ్య దేవతల పైన దాడి జరుగుతుంది. వందలాది సంవత్సరాల పురాతనమైన దేవాలయము అంకివీడు ఆంధ్రప్రదేశ్లో దాన్ని పునర్నిర్మించడానికి ప్రయత్నం చేస్తే వందల మంది వచ్చి మన దేవాలయము వేలాది సంవత్సరాల చరిత్ర ఉంది, మన దేవాలయం మనం పునర్నిర్మించుకునే పరిస్థితి లేదు. ఇది పాకిస్తాన్లో ఉన్నామా, మనం బంగ్లాదేశ్లో ఉన్నామా? ఆలోచించండి. మన పిల్లలకు కూడా సనాతన ధర్మం అంటే ఏంది, ఎంతమంది త్యాగపరుషులు ఈ దేశం గురించి బలిదానం చేసిండ్రు, మనము వీరరసాన్ని మన పిల్లలకు పరిచయం చేయాలి. ఈ రోజు నువ్వు గుప్పెడు అన్నం తింటున్నావు, స్వేచ్ఛ వాయువు పీలిస్తున్నది, ఈ మహాత్ముల యొక్క బలిదానం నాయన. మహారాణా ప్రతాప్, మహారాణా సాంగా, చౌదరి రంజిత్ సింగ్, ఛత్రపతి శివాజీ మహారాజ్, శంభాజీ మహారాజ్, మొన్న చావా సినిమా వచ్చింది కదా, అట్లాంటి సినిమాలు చూపించాలి మన పిల్లలకు. ఉగ్గు పాలతోని కూడా వీరరసాన్ని మనము మన పిల్లలకు అందించాలి. లేదంటే మనం సంపాదిస్తున్న ఈ ఫామ్ హౌస్లు, ఈ పొలాలు, బిల్డింగ్లు ఇవన్నిటి కూడా శీఘ్రమే ఒక 5వ సంవత్సరమో 10 సంవత్సరాల్లో ఒక పచ్చ జెండా పాత పడుతుంది. ఇది వక్ఫ్ ఆస్తి అంటారు, మనం వెళ్ళిపోవాలా. కోర్టు లేదు, అక్కడ జడ్జి వాళ్ళే, అడ్వకేట్ వాళ్ళే మనకు న్యాయం దొరకదు. కాబట్టి ఈరోజు జాగృతమైదాం. మనం జాగృతమైతే కూడా సరిపోదు, మన చుట్టుపక్కల వాళ్ళని జాగృతం చేయాలి. ఏకవేమ అద్వితీయం బ్రహ్మ. మనం అందరం కూడా ఒక్క తాటిపైన వచ్చి చైతన్యవంతులమై అందరం సంఘటితమైనప్పుడే, భారతదేశ సంఘటిత శక్తిని మనం ప్రదర్శించినప్పుడే మన మనుగడ, మన అస్తిత్వము, మన నిలకడ. లేదంటే మనం పలాయనం చిత్తగించాల్సిందే. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన ఉత్సవ కమిటీ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరందరూ కూడా చైతన్యవంతులైన హిందువులుగా మారతారని ఆశిస్తూ, సియావర రామచంద్రకి, పవన సుత హనుమాన్కి, గో మాతాకి, తులసి మాతాకి, గంగా మాతాకి, బలో భాయ్ సబ్ సంతన్కి జై శ్రీరామ్.